మీకు విషయం చెప్పాలా, డ్రాయింగ్ అంటే అస్తమాను పేషెంట్తో స్లోగా పర్ఫెక్ట్గా రావాలని రూల్ ఏం లేదు. అప్పుడప్పుడు ఫాస్ట్గా మెస్సీగా కూడా వేయచ్చు. సో హలో గైస్, వెల్కమ్ టు డేస్ ఆఫ్ లర్నింగ్ పోర్ట్రైట్ డ్రాయింగ్ ఇన్ 30 days సిరీస్. నిన్నటి వరకు అంటే Day 6 వరకు మనం ఏం నేర్చుకున్నామో ఇవాళ యాజ్ రివిజన్ లాగా అనమాట. ఒక 30 seconds టైం పెట్టుకుని ఒక పోర్ట్రైట్ వేద్దాం. అది మెస్సీగా రాని ఎలాగన్నా రాని, మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామో లేదా మాత్రమే చూద్దాం. ఓకే, ఈ ర్యాపిడ్ స్కెచెస్ అనేవి యూస్లెస్ కాదండి. మన హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ పెంచుతాయి, అలాగే మనకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆలోచించి గీసే అంత టైం ఉండదు కదా, అందుకే అనమాట. ఇప్పుడు మనం పర్ఫెక్షన్ కూడా చేసేయట్లేదు, మనం జస్ట్ మనం నేర్చుకున్నది అసలు మనకు గుర్తుందా లేదా, ఏం చేస్తున్నాం అనే పాయింట్ మీద చేస్తున్నాం అంతే. అన్నీ యావరేజ్గా వేసేసి కలిపాడు. ఇదిగండి మన ఫస్ట్ ర్యాపిడ్ స్కెచ్. మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా.